వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 77107720. నమస్తే, వెల్కమ్ టు ఆర్టీవీ. నేను సచిన్. నిన్న ఇండియన్ మ్యాచ్, మరి ముఖ్యంగా ఇండియన్ విమెన్ క్రికెట్ కి సంబంధించి మాట్లాడుకునే క్రమంలో వరల్డ్ కప్ లో ఇండియా ఆడిన మ్యాచ్ అద్భుత. ఆ స్కోర్ ఏంటి, అసలు కొడుతుందా ఇండియా? విమెన్ క్రికెట్ టీం అంత రీచ్ అవుతుంది అనుకున్న క్రమంలో జెమిమా కావచ్చు, హర్మన్ప్రీత్ కావచ్చు, స్మృతి మంధానా కావచ్చు, బట్ నేమ్ ఇట్, ఎవరైనా అందరూ ఇరగదీశారని చెప్పుకోవాలి. మరి ఇంత రికార్డ్ సాధించిన తర్వాత జెమిమా పేరు ఈరోజు ఎక్కడ చూస్తే, ఏ పేపర్లో చూసినా, ఫ్రంట్ పేజ్ లో ఎక్కడ చూసినా జెమిమా పేరు వినిపిస్తోంది. సో తన గురించి డీటెయిల్ గా మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. సో అందుకే మీ ముందుకు నేను తీసుకొచ్చాను సీనియర్ స్పోర్ట్స్ జర్నలిస్ట్ అండ్ స్పోర్ట్స్ అనలిస్ట్, స్పోర్ట్స్ కమెంటేటర్, వాట్ నాట్, స్పోర్ట్స్ గురించి మాట్లాడుతూ ఆయన పేరు వినిపిస్తుంటుంది. ఆయన సుధీర్ గారు. సో లెట్ మీ ఇన్వైట్ సుధీర్ గారు టు దిస్ స్పెషల్ ప్రోగ్రామ్. సుధీర్ గారు నమస్తే అండి. నమస్తే సచిన్, ఎలా ఉన్నారు? ఐఎమ్ ఫెంటాబులస్. నిన్న మ్యాచ్ చూసిన తర్వాత, ఆ టెన్స్ సిచ్యువేషన్ చూసిన తర్వాత మ్యాచ్ గెలుస్తుందా అని చెప్పి ఇలా ఊపిరి బిగపట్టుకుని చూసిన మ్యాచ్ అది. అండ్ ఈ క్రమంలో ఇండియన్ విమెన్ క్రికెట్ కి సంబంధించి మాట్లాడుకున్నప్పుడు నేను అసలు ఏం జరిగింది అనుకోవాలి, అదొక మ్యాజిక్ అసలు ఎలా చూస్తారు? నా ఫస్ట్ క్వశ్చన్ సుధీర్ గారు మీకు, జెమిమాకు సంబంధించి అసలు తను సిక్స్లు కొట్టడమో బౌండరీస్ కొట్టడం సాధ్యం కాదు అనుకున్న సినారియో నుంచి ఎలా సాధ్యమైంది? ఆమె జర్నీకి సంబంధించి స్టార్ట్ చేసుకుంటూ తన పర్ఫార్మెన్స్ గురించి అలా వెళ్ళే ప్రయత్నం చేద్దామా? థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ ది ఇన్విటేషన్ ఫస్ట్ ఆఫ్ ఆల్ సచిన్. అబ్సల్యూట్లీ ఫెంటాస్టిక్ విక్టరీ. ఫస్ట్ జెమిమా తోటి స్టార్ట్ చేద్దాం. అండ్ జెమిమా తోటి స్టార్ట్ చేయాలంటే ఆమె ప్లేయరే కాకుండా మనందరికీ తెలుసు, షీఈ్ ఎ గిటారిస్ట్ ఆల్సో, గిటార్ ప్లేయర్ ఆల్సో. యాక్చువల్లీ చాలా అద్భుతంగా గిటార్ వాయిస్తుంటుంది. అండ్ దట్టు సునీల్ గవాస్కర్ కూడా ఒక పాట పాడినప్పుడు ఆమె గిటార్ వాయించినటువంటి ఎగ్జాంపుల్స్ చాలా ఉన్నాయి యాక్చువల్గా. అందుకనే నిన్న సునీల్ గవాస్కర్ మ్యాచ్ అయిపోయిన తర్వాత ఏమన్నాడంటే, నెక్స్ట్ మీటింగ్ అప్పుడు ఐఎమ్ షూర్ నాతోటి ఆమె గిటార్ వాయిస్తుంది, నేను పాట పాడతాను, ఒప్పుకుంటుందని చెప్పి ఒక జస్ట్ ఒక ఆశాభావాన్ని వ్యక్తపరిచాడు. సునీల్ గవాస్కర్ ఆడిన తర్వాత ఎవరు పాడకుండా, ఎవరు గిటార్ వాయించుకుంటూ ఉంటారు చెప్పండి, బికాస్ సో ఆమె మ్యూజిక్ లో చాలా ఇంట్రెస్ట్ కనబరుస్తుంది కనుక ఒక పాటతోటి స్టార్ట్ చేస్తే బాగుంటుంది. గెట్ ఇన్వాల్వ్డ్ ఇన్ ది డిస్కషన్ యాక్చువల్లీ. సో ఒక పాట అంటే ఇప్పుడు ఈ పర్టికులర్ జర్నీలో చూసినట్లయితే సచిన్, ముఖ్యంగా ఈ ఇండియన్ వరల్డ్ కప్ ఇప్పుడు ఫైనల్ వరకు చూడండి, సౌత్ ఆఫ్రికా తోటి, ఆస్ట్రేలియా తోటి, ఇంగ్లాండ్ తోటి లీగ్ మ్యాచెస్ లో ఓడిపోయినారు అసలు యాక్చువల్గా. అవును. బట్ అయినా కానీ వాళ్ళ ధైర్యాన్ని ఎప్పుడు కోల్పోలేదు అసలు యాక్చువల్గా. ధైర్యాన్ని కనబరుస్తూ వచ్చాడు. సో ఎలా కనబరుస్తూ వచ్చారంటే, రుక్ జానా నహీ తూ కహీ హార్ కే కాంటో పే చలతే మిలేంగే సాయే బహార్ కే, रुक जाना नहीं तू कहीं हार के कांटों पे चल के మిలేంగే సాయే బహార్ కే అన్న పాట ఇప్పుడు మనం ఆగిపోకూడదు. అంటే ముళ్ళు ఉంటాయి, బికాస్ పూలు అందుకోవాలంటే పూలు అందుకోవడం ముందు డెఫినెట్లీ మనకు ముళ్ళ బాట తప్పదు అసలు యాక్చువల్గా. సో ఆ ముళ్ళ బాట తప్పలేదు. ఈ పర్టికులర్ జర్నీలో రియల్ గా చెప్పాలంటే ఇండియా సెమీఫైనల్ లో ప్రవేశిస్తుందా లేదా అన్నటువంటి డౌట్స్. ఎందుకంటే న్యూజిలాండ్ తోటి గెలిచిన తర్వాత కాన్ఫిడెన్స్ పెరిగింది. ఆ న్యూజిలాండ్ తో జరిగిన మ్యాచ్ లో కూడా డ్రాప్ అయిన తర్వాత మళ్ళీ జెమిమాని ఇంక్లూడ్ చేయడం, 76 ఆఫ్ 55 బాల్స్, దట్ వాజ్ అవుట్ స్టాండింగ్ అండి. ఆ తర్వాత ఆమె కాన్ఫిడెన్స్ కూడా పెరిగిపోయింది సచిన్. అండ్ యునో ఎస్టర్డే ఇన్నింగ్స్ మనం ఎలా వర్ణించా గానీ తక్కువనే యాక్చువల్గా. బికాస్ స్టార్ట్ చేద్దాం అంటే ఇన్నింగ్స్ కనుక వెళ్ళకన్నా ముందు సుధీర్ గారు, అఫ్ కోర్స్ నేను మ్యాచ్ చూసిన తర్వాత తన గురించి తెలుసుకున్న ఆరాటం, ఆతృత ఎక్కువ మందికి ఉంటుంది. సో ఎప్పటి నుంచి మీరు క్రికెట్ని చూస్తున్నారు? జెమిమా కెరియర్ బిగినింగ్లో ఎలా ఉండింది, అండ్ మిడ్ కెరియర్లో తన కెరియర్ పరిస్థితి ఏంటి, అండ్ ఈ వరల్డ్ కప్కి సంబంధించి మాట్లాడుకునే క్రమంలో మధ్యలో ఒక మ్యాచ్ కూడా తను డ్రాప్ చేయాల్సి వచ్చింది తన పర్ఫార్మెన్స్ కారణంగా. సో ఎలా ఆ ట్రాన్స్ఫర్మేషన్ ఎలా జరిగింది, బిగినింగ్ ఆఫ్ ద కెరియర్ ఎలా ఉండింది? 2011 లో ఫస్ట్ టైం ఇండియా వరల్డ్ కప్ గెలిచినప్పుడు షీ వాజ్, ఐ థింక్, ఇప్పుడు 25 లో ఉన్నామంటే ఆమెకు నేను అనుకుంటాను 11 సంవత్సరాలు కావచ్చు, 10 సంవత్సరాలు, ఐ థింక్ 10 ఇయర్స్ ఓల్డ్, చిన్న గర్ల్ యాక్చువల్లీ. అండ్ వాళ్ళ బ్రదర్స్ ఎక్కువగా క్రికెట్ ఆడేవాళ్ళు, అండ్ వాళ్ళ బ్రదర్స్ కు బౌలింగ్ చేస్తూ ఉండేది ఇంట్లో. అండ్ వాళ్ళ ఫాదర్ స్టార్టింగ్ నుంచి ఆమెను క్రికెట్ లో ఎంకరేజ్ చేస్తూ వచ్చాడు. బట్ షీ వాజ్ నాట్ జస్ట్ ఇన్ టు క్రికెట్ సచిన్, షీ వాజ్ ఆల్సో ఇన్ టు హాకీ. షీ వాజ్ ఎ వెరీ గుడ్ హాకీ ప్లేయర్. అంటే తనకి ఏదో బైక్ రేసింగ్ అనుకుంటా, రేసింగ్ కూడా ఇంట్రెస్టింగ్ అనుకుంటా. అబ్సల్యూట్లీ, రేసింగ్ కానీ హాకీ కానీ, హాకీ కూడా షీ రిప్రజెంటెడ్ మహారాష్ట్ర ఇన్ సమ్ లెవెల్ టోర్నమెంట్స్. చాలా టోర్నమెంట్స్ లో హాకీలో కూడా పార్టిసిపేట్ చేసింది. అండ్ ఆమె కెరియర్ లో మలుపు ఎప్పుడు వచ్చిందంటే,
లైక్ స్మృతి మందానా లాగా ఒక డబుల్ సెంచరీ స్కోర్ చేసింది ఈయన ఔరంగాబాద్ లో జరిగినటువంటి ఒక మ్యాచ్ లో అసలు యాక్చువల్ గా. సో అప్పుడు ఆమె యొక్క టాలెంట్ ను అందరు గుర్తించారు. ఓ షీఈ్ ద స్టార్ ఇన్ ద మేకింగ్ అని అందరు అంటూ వచ్చారు. ఎందుకంటే ఆ తర్వాత మళ్ళీ ఒక సెంచరీ స్కోర్ చేయడం గుజరాత్ అగైనెస్ట్ యాక్చువల్లీ. సో చిన్నప్పటి నుండి ఆమె స్పార్క్ ను గుర్తుపట్టు వచ్చారు. సో 2011 లో ఇండియా వరల్డ్ కప్ గెలిచినప్పుడు యాక్చువల్లీ వాళ్ళ ఇల్లు కూడా ఎక్కడ ఉందంటే స్టార్టింగ్ లో ముంబైలో వేరే చోట ఉండేవాళ్ళు. బట్ ఆ తర్వాత ఇప్పుడు సచిన్ టెండూల్కర్ ఇంటి వెనకాలనే వాళ్ళ ఇంటి ఉంటుంది బాంద్రాలో. బట్ దే షిఫ్టెడ్ టు బాంద్రా. సో ఓకే. ఆ పర్టికులర్ సెలబ్రేషన్స్ నేను ఏమనుకుంటానంటే ఆమెను ఇన్స్పైర్ చేస్తూ వచ్చాయి క్రికెట్ లో. ఓ సచిన్ లాగా మనం కూడా ఒక రోజు అంటే స్టార్ కావాలి అని చెప్పి. ఇప్పుడు షీజ్ ఎ స్టార్ ఉమెన్స్ లో రియల్ గా చెప్పాలంటే షీజ్ ఎ స్టార్ నో. అందులో డౌట్ లేదు అసలు యాక్చువల్ గా. మామూలు స్టార్ అవును కాదు. అవును అండ్ అవును. ఓవర్ నైట్ అంటే వన్ డే లో రియల్ గా చెప్పాలంటే టాక్ ఆఫ్ ది క్రికెటింగ్ వరల్డ్ అయిపోయింది అసలు. ట్రూ క్రికెట్ ఇప్పుడు ట్రూ. ఏం మాట్లాడుకున్నా కానీ మీరు స్టార్టింగ్ లో చెప్పినట్టుగా సచిన్ దే ఆర్ ఓన్లీ టాకింగ్ అబౌట్ జెమిమా రోడ్రిగెస్ వండర్ఫుల్ ఫ్యాబులస్ పర్ఫార్మెన్స్ ఎస్టర్డే యాక్చువల్గా. సో అలా స్టార్ అయింది. సో ఆమె జర్నీ అలా స్టార్ట్ అవుతూ 2018 లో ఒక అవకాశం వచ్చింది. మీరు అన్నట్టుగా ఇప్పుడు ఈ వరల్డ్ కప్ లోనే కాకుండా 2022 వరల్డ్ కప్ లో కూడా ఇంక్లూడ్ చేయకపోవడంతో షీ వాజ్ రియలీ డిసప్పాయింటెడ్ యాక్చువల్లీ. ఇంకా అంత అద్భుతంగా పర్ఫార్మ్ చేసినప్పటికీ కూడా బిట్ ఆఫ్ లక్ అనేది కూడా అవసరం ఉంటుంది కదా. బికాస్ యూ నీడ్. అవును. ఇప్పుడు మిథాలీ రిటైర్ అయిపోయిన తర్వాత మెల్లమెల్లగా ఒక్కొక్కరికి ఛాన్సెస్ రావడం మొదలుపెట్టాయి. మిథాలీ ఉన్నంత వరకు నోబడి కుడ్ టచ్ హర్. అవును. 2017 లో ఇండియా ఫైనల్ ఆడినప్పుడు కూడా మిథాలీ వాజ్ దేర్ యాక్చువల్లీ. ఐ థింక్ ఆమె లాస్ట్ ఇంటెన్షన్ ఏంటంటే షీ వాంటెడ్ టు విన్ ఇండియా వరల్డ్ కప్. అండ్ అప్పుడే స్మృతి మందాన ఎదుగుతున్నటువంటి రోజులు, తర్వాత హర్మన్ ప్రీత్. హర్మన్ ప్రీత్ కౌర్ ఒక కెప్టెన్ గా ఒక ప్లేయర్ గా అద్భుతంగా ఆడుతున్నటువంటి రోజులు షీ ప్లేడ్ అండ్ మిథాలీ రాజ్ కెప్టెన్సీ యాక్చువల్లీ. ట్రూ అప్పుడు ట్రూ. షీ వాజ్ జస్ట్ వాచింగ్ వీళ్ళందరినీ చూసి నేను కూడా అలా కావాలి అన్నటువంటి ఒక కసి, ఒక కోరిక ఆమెలో, ఆ డ్రీమ్ అన్ని ఉన్నాయి. అండ్ ఆ డ్రీమ్ నిజంగా చెప్పాలంటే డ్రీమ్ కొరకు నిన్నటి వరకు ఎదురు చూడాల్సి వచ్చింది. చూడండి ఇంతకు ముందు కూడా 2 సెంచరీస్ సాధించింది. ఇంతకు ముందు కూడా ఆమె క్రికెట్ డెవలప్మెంట్ కు అఫ్ కోర్స్ మనం ఇండియాలో ఆడడం కాకుండా నేనేమంటానంటే ఆస్ట్రేలియాలో ఆడడం, తర్వాత ఇంగ్లాండ్ లో ఆడడం, ఈ లీగ్స్ కూడా చాలా దోహదపడ్డాయి. బికాస్ షీ ఓకే. ప్లేస్ ఫర్ డిఫరెంట్ టీమ్స్ ఇన్ బీబీఎల్ లో ఆడుతూ వచ్చింది. అండ్ ఆమె ఎప్పుడు కూడా అంటే డిసప్పాయింట్ కాకుండా మనం స్టార్టింగ్ లో సాంగ్ పడినట్టు ఎప్పుడు కూడా ఆమె టాలెంట్ ను కనబరచడానికి ఎప్పుడు కూడా షీ నెవర్ లుక్ అంటే ఎప్పుడు కూడా షీ నెవర్ గాట్ డిసప్పాయింటెడ్. ఆ ధైర్యాన్ని కనబరుస్తూ వచ్చింది. ఆ డే కొరకు షీ వెయిటెడ్ ఫర్ ద డే యాక్చువల్లీ. సో ఎస్టర్డే ఓకే. వాజ్ ద డే. సో సో నిన్నటి రోజు ఇంట్రెస్టింగ్ గా కంటిన్యూ చేద్దాం. మీరు జస్ట్ కంటిన్యూ చేసే ముందు ఆమెను మీరు అన్నట్టుగా ఫస్ట్ మ్యాచ్ లో 0 అవుట్ అయిన తర్వాత ఫస్ట్ బాల్ కు డ్రాప్ చేశారు. చేయక తప్పలేదు. బికాస్ యూ నీడ్ కాంబినేషన్స్ కావాలి, వర్కౌట్ కావాలని చెప్పి ఇండియన్ టీమ్ మేనేజ్మెంట్ చూడడం, దాన్ని కూడా మీరు తప్పుపట్టలేదు. బట్ ఇంగ్లాండ్ తోటి తీసివేసిన తర్వాత న్యూజిలాండ్ తోటి ఆ ఛాన్స్ రావడం అనేది, ప్రతి ఇంజరీ కావడం అనేది, ఫైనల్లో కూడా ఛాన్స్ రావడం, సెమీఫైనల్లో, ఇవన్నీ కూడా బిట్ ఆఫ్ లక్ అనేది చాలా ఇంపార్టెంట్ అనేది. బట్ వెన్ యూ గెట్ ది ఛాన్సెస్ క్యాపిటలైజ్ చేసుకోవాలి. వాటిని వదలకుండా రెండు చేతులతోటి తీసుకోవడం అంటాం కదా. అండ్ షీ టుక్ విత్ బోత్ హ్యాండ్స్ యాక్చువల్లీ ఐ థింక్. అండ్ దట్ టు ఇన్ ఫ్రంట్ ఆఫ్ అవర్ హోమ్ క్రౌడ్. షీ వాజ్ ద హీరోయిన్ ఎస్టర్డే. దట్స్ ఇట్ ఐ థింక్. షీస్ ద రాక్ స్టార్. ఆ విషయంలో నిజంగా అబ్సల్యూట్లీ బ్యాట్ పట్టుకొని తను ఒక్కసారి తన ఇన్నింగ్స్ గురించి మాట్లాడుకునే ప్రయత్నం చేస్తున్నాం కాబట్టి నిన్న తన పర్ఫార్మెన్స్ కి వచ్చినప్పుడు కొన్ని విమర్శలు వస్తున్నాయి సుధీర్ గారు. I don't know. అంటే ఎలా చూస్తారు దాని అనేది డిపెండ్ టు పర్సన్ ఉండొచ్చేమో. ఒక 2 క్యాచెస్ మిస్ అయింది కాబట్టి తన సెంచరీ వరకు వెళ్ళింది అని ఒక డిస్కషన్ జరుగుతుంది సోషల్ మీడియాలో. అండ్ ద అదర్ హ్యాండ్ ఉతికి ఆరేసింది ఆ విషయం అనుకోవడానికి. సో నిజంగా ఆ 2 క్యాచెస్ మిస్ అవడం వల్లే తన అంత హై స్కోర్కి వెళ్ళగలిగిందా? ఆ, మరి ముఖ్యంగా బౌండరీస్ తనంత స్కోర్ చేయలేదు. బట్ అక్కడ హర్మన్ ప్రీత్ కావచ్చు, స్మృతి మందాన కావచ్చు, కాంబినేషన్ వచ్చిన సందర్భంలో ఒక మంచి స్కోర్తో ముందుకు వెళ్ళిందని చెప్పి. సో ఒకసారి తన పర్ఫార్మెన్స్ గురించి మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం నిన్నటి ఇన్నింగ్స్ కి సంబంధించి. ఒక గొప్ప క్వాలిటీ ఏముంటుందంటే ప్లేయర్స్ లో, ఏ గొప్ప ప్లేయర్ అయినా కానీ అవకాశాలను ఉపయోగించుకోవడం అనేది, క్యాపిటలైజ్ చేసుకోవడం అనేది గ్రేట్ క్వాలిటీ ట్రూ ఉంటుంది. ట్రూ ట్రూ. ఇప్పుడు మీరు యూఆర్ నాట్ చేసింగ్ 100+ టోటల్ సచిన్, యూఆర్ నాట్ ట్రేడింగ్ 200+ చేసిన టోటల్, 340 అరౌండ్ 339 చేజ్ చేస్తున్నప్పుడు డెఫినెట్లీ బిట్ ఆఫ్ లక్ అవసరం ఉంటుంది. అండ్ ఆ లక్ కూడా ఆమెకు ఆస్ట్రేలియా లాస్ట్ లో లాంటి వచ్చింది. టీం 80 తర్వాత ఒక క్యాచ్, 100 తర్వాత ఒక క్యాచ్ రియల్ గా డ్రాప్ కావడం చూసాం. కానీ బట్ అంతకంటే ముందు అంత పెద్ద ఏం ఛాన్స్ ఎవరికి ఇవ్వలేదు అసలు యాక్చువల్ గా. ఆమె ఇన్నింగ్స్ ను క్యాలిక్యులేట్ చేసినటువంటి విధానం, ఆమె ఇన్నింగ్స్ ను బిల్డ్ చేసినటువంటి విధానం, ఇట్ వాజ్ ఆసమ్ అండి రియల్ గా చెప్పాలంటే. బికాస్ చూడండి ఫస్ట్ 11 డెలివరీస్ వరకు ఆమె కామ్ గా, ఎందుకంటే ఫస్ట్ వికెట్ కోల్పోయింది, షఫాలి అవుట్ అయిపోయింది కపుల్ ఆఫ్ బౌండరీస్ తర్వాత, స్మృతి మందానతో జాయిన్ అయింది. ఆ తర్వాత 11 డెలివరీస్ వరకు కూల్ గా కామ్ గా వికెట్ ఎలా ఆడుతుంది గమనిస్తూ వచ్చింది. ఆ తర్వాత ఎప్పుడైతే ఆమె యొక్క ఫ్లరీ ఆఫ్ బౌండరీస్, ఫ్లరీ ఆఫ్ స్ట్రోక్ స్టార్ట్ అయినా, నోబడి కుడ్ స్టాప్ యాక్చువల్లీ. ముఖ్యంగా సచిన్ స్క్వైర్ లో ఆడడం అనేది చాలా చాలా ఎక్స్ట్రా క్వాలిటీ ఉండాలి మీకు. స్క్వైర్ కట్ కొట్టాలి అంటే, లేట్ కట్ కొట్టాలి అంటే, స్వీప్ షాట్స్ ఆడాలంటే ఇవి మామూలు షాట్స్ కావు.
ఇప్పుడు పేషెన్స్ చూడడానికి తోని ఎంత ఆ అందంగా టాక్టికల్ కనబడతాయో తెలిసి ఉంటేనే కొట్టగలరు. ఎటైనా కొట్టచ్చు, స్ట్రేట్ గా కొట్టచ్చు, మీరు మిడ్ ఆఫ్ ఎక్స్ట్రా కవర్ నుంచి కొడతారు. కానీ స్క్వైర్ లో ఆడేటప్పుడు చాలా టెక్నిక్ ఉండాలి మీకు. ఎందుకంటే క్యాచెస్ వెళ్ళే ఛాన్సెస్ ఉంటాయి మీకు. ఆ బౌండరీ లైన్ అంతా కూడా మీకు కవర్ అయిపోయి ఉంటుంది కనుక స్క్వైర్ లో అద్భుతంగా ఆడింది. నేను కొన్ని ఆమె చాపింగ్ కానివ్వండి, డ్రా స్క్వైర్ కట్ చేయడం అనేది అద్భుతంగా చేసింది. ఆ తర్వాత స్మితి అవుట్ అయిపోయిన తర్వాత దెర్ వాజ్ అ ట్రిమండస్ ప్రెషర్ అండి అసలు యాక్చువల్గా నిజంగా చెప్పాలంటే ఆమె పైన ముఖ్యంగా. బట్ ఎవరు జాయిన్ అయినారు? నన్ అదర్ దాన్ హర్మన్ ప్రీత్ కౌర్. అండ్ 2017 లో ఇండియా ఫైనల్లో ప్రవేశించింది అంటే అగైనెస్ట్ ఆస్ట్రేలియా 171, 20 బౌండరీస్, 7 6 ఎవరైనా మర్చిపోలేస్తారు ఆ ఇన్నింగ్స్ హర్మన్ ప్రీత్. అప్పుడు మిథాలీ ఉంది, మిథాలీ తోటి ఒక పార్ట్నర్షిప్ చిన్నగా. స్మృతి మందన త్వరగా అవుట్ అయిపోయింది. 230+40 స్కోర్ చేయడానికి 171 నాట్ అవుట్. డోంట్ ఫర్గెట్ దట్ యాక్చువల్లీ. సో నిన్న ఆమె ఉండడం అనేది నేనేమనుకుంటానంటే ఈ జమీమాకు కూడా చాలా చాలా హెల్ప్ఫుల్ గా ఉండింది, డౌటే లేదు. ఇంకా బికాస్ ఒక కొండంత బలం అంటాం కదా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అవును, సచిన్ అవును, టెండూల్కర్ అటు నాన్ స్ట్రైకర్ ఉన్నారంటే, ఇప్పుడు మీరు సచిన్ బ్యాట్ చేసా నేను బ్యాట్ చేసా సచిన్ ఉన్నా నాకేం పర్వాలేదు అన్నట్టు కాన్ఫిడెన్స్ మనకు వస్తుంది అసలు అవును. రియల్ అంటే గా ఒక చెప్పాలంటే. డిఫెన్సివ్ వే ఉంటూ ఉంటుంది, ఇంకో సైడ్ అటాకింగ్ ఇప్పుడు వేలోకి వెళ్ళే ఇప్పుడు అవకాశం జనరల్ ఉంటుంది. గా ఒక చిన్న ఎగ్జాంపుల్ ఇవ్వాలంటే, ఇంట్లో ఫర్ ఎగ్జాంపుల్ ఒక పెద్ద మనుషులు ఉన్నప్పుడు ఉమ్, చిన్నవాళ్ళు భయపడరు, భయానికి దొంగ. ఎందుకంటే ఆ పెద్దవాళ్ళు ఉన్నటువంటి ఒక ఆ అండ అనేది ఉంటుంది అసలు యాక్చువల్గా. సో అవును, అక్కడ అవును. హర్మన్ ప్రీత్ కౌర్ ఒక ఎండ్ లో ఉండడం అనేది కొండంత బలం, ఒక అండగా నిలిచింది అన్నట్టు సార్. ఆమె ఉంది, నాకేం పర్వాలేదు, నన్ను గైడ్ ఉమ్, చేస్తుంది, గైడ్ చేసింది కూడా. హర్మన్ ప్రీత్ ఉమ్, వచ్చిన తర్వాత ఏమన్నా యూ ప్లే యువర్ నేషనల్ గేమ్. ఆమె ఎక్కడ ఆమెను రెస్ట్రిక్ట్ చేయలేదు. బట్ దే ఉమ్, ప్లే క్యాలిక్యులేటెడ్ దాంతో ఆడారు. ఎక్కడ కూడా ఎక్కువ రిస్క్ తీసుకోకుండా లూజ్ బాల్ ఉమ్, వచ్చినప్పుడు పని చేయడం. చూడండి హర్మన్ ప్రీత్ కౌర్ లో ఉన్నటువంటి గ్రేట్ క్వాలిటీ ఏంటంటే ఆమె రియల్ గా నేచురల్ క్రికెటర్. మొదటి నుంచి కూడా ఫాస్ట్ గా ఆడేటటువంటి క్రికెటర్ ఆమె ఎబిలిటీ అసలు. బట్ ఆమె ఉమ్, కూడా కొంచెం కామ్, ఎందుకంటే బిగ్ టోటల్ చేంజ్ చేస్తున్నాం కనుక ఒక పార్ట్నర్షిప్ అనేది అవసరం ఇక్కడ. ఈ వికెట్ ఫర్ ఎగ్జాంపుల్ ఒక మంచి పార్ట్నర్షిప్ నమోదు చేసినట్లయితే డెఫినెట్లీ మ్యాచ్ గెలవచ్చు అన్నటువంటి ఒక కాన్ఫిడెన్స్ వాళ్ళకి ఇద్దరికి ఉండేది. అండ్ ఇద్దరు కలిసి వన్ ఉమ్, సిక్స్టీ ప్లస్ రన్స్ పార్ట్నర్షిప్ నమోదు చేయడం. అండ్ దట్టు హర్మన్ ప్రీత్ కౌర్ కూడా ఎక్కడ యాక్సెలరేట్ చేయాలో ఆస్ట్రేలియన్ బౌలర్స్ అందరూ కూడా అలసిపోయిన తర్వాత. అండ్ మరొకటి ఉమ్, మర్చిపోకండి సచిన్, మనం చాలా ఇంపార్టెంట్ థింగ్ విషయం, ఒక విషయం ఏం డిస్కస్ చేయాలంటే ఈ రోజు సచిన్, ప్లీజ్. 100 ఓవర్ల వరకు ఫీల్డ్ లో ఉండడం ఒక ఒక లేడీ అయి ఉండి అంత, ఎందుకంటే అంత ఈజీ కాదు అసలు. సచిన్ 75% హ్యూమిడిటీ నిన్న ముంబైలో, మనందరికీ ఉమ్, తెలుసు ఉమ్. హ్యూమిడిటీ ముంబైలో ఎలా ఉంటుందో. అవును, అవును. ఇండియా ఫీల్డింగ్ చేస్తున్నప్పుడు 49.5 ఓవర్స్ వరకు ఆమె ఫీల్డ్ లో ఉంది, క్యాచెస్ తీసుకున్నది, ఫీల్డింగ్ చేసింది. ఆ తర్వాత మళ్ళీ దాదాపుగా 48 ఓవర్లు వికెట్ పై ఉండడం అనేది ఎంత స్టెమినా, ఎంత గట్స్ ఉండాలి మీకు. ఫస్ట్ క్లాస్ డిహైడ్రేట్ అవుతుంటారు, స్టెమినా కోల్పోతుంటారు, ఎస్, ఈ టైర్డ్ పాయింట్ నేను నెక్స్ట్ యాడ్ చేసే ప్రయత్నం చేస్తున్నాను సుధీర్ గారు, ఎందుకంటే ఈ క్వశ్చన్ కూడా రైస్ అయింది. ఒకనొక టైంలో ఇంకా మ్యాచ్ మన చేతిలోకి వచ్చేస్తుంది అనుకున్న టైంలో జమీమా స్లో అయిపోయింది, జమీమా ఇక ఆడలేకపోయింది, షార్ట్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాం కానీ రావట్లేదు, ఈ డిస్కషన్ జరిగింది. సో హౌ వీ హ్యావ్ టు లుక్ ఇన్ టు దిస్, నిజంగా అంత. ఇప్పుడు చూడండి, ఇప్పుడు కామన్, ఇప్పుడు అంత పెద్ద ఇన్నింగ్స్ ఆడుతున్నప్పుడు ఎవరైనా డిహైడ్రేట్ అయిపోతారు. ఎంత పెద్ద మీకు స్టెమినా ఉన్న వాళ్ళు కానివ్వండి, కండిషన్స్ మనం నేచర్ కు అగెనెస్ట్ గా మనం వెళ్ళలేము అసలు యాక్చువల్గా. నేచర్ కు ఓకే. లొంగాల్సింది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చాలా యాడ్ చేయొచ్చు మనం ఎగ్జాంపుల్స్. ఇప్పుడు చెన్నై ఎలా ఉంటుంది హీట్ మనందరికీ తెలుసు కదా. తెలుసు. 1987 లో, ఒక 86 లో ఆ టై మ్యాచ్ లో డీన్ జోన్స్ మన మధ్యలో లేరు. డీన్ జోన్స్ డబుల్ సెంచరీ కొట్టినప్పుడు 30 నుంచి 40 సార్లు వామిటింగ్ చేసుకున్నాడు అసలు యాక్చువల్గా కండిషన్స్. ఎలా ఉంటాయి ఇమాజిన్, డిహైడ్రేషన్ ఎలా ఉంటుంది అనేది ఇమాజిన్ చేయండి. చెమటలు కారుతూ ఉంటుంది, మామూలుగా కాదు అసలు యాక్చువల్గా. ఉత్త చెమటలు వేరు, ఎండకులు నిలబడడం వేరు, తర్వాత తర్వాత హ్యూమిడిటీని తట్టుకోవడం ఆడడం, హ్యూమిడిటీ. అందుకనే చెన్నైలో క్యాంప్ ఎందుకు పెడుతుంటారంటే, చెన్నై కండిషన్స్ మీరు తట్టుకున్నారంటే ఎక్కడైనా మీరు ఉండగలుగుతారు అన్నట్టు. అంత స్ట్రాంగ్ ఇప్పుడు ఒక తయారవుతాడు. మహేందర్ సింగ్ ధోని కెరియర్ కంటిన్యూ కావడానికి కూడా బికాస్ ఈస్ బీన్ ప్లేయింగ్ ఫర్ చెన్నై ఫర్ క్వైట్ సమ్ టైమ్ యాక్చువల్లీ. సో అతడు కూడా ఆఫ్రికన్ మ్యాచ్ లో 140 స్కోర్ చేశాడంటే మామూలు వాళ్ళు చేయలేరు కదా, అంతే అంతగా అవును, ఉండాలి అసలు. అవును. సో ఒకటి ముంబైకి చెందినటువంటి గర్ల్ కనుక ఆమెకి హ్యూమిడిటీ ఏం కొత్త కాదు, రియల్ గా చెప్పాలి. అంటే లోకల్ కండిషన్స్ కూడా కొంచెం హెల్ప్ఫుల్ గా ఉండింది. హాకీ ఆడింది, క్రికెట్ ఆడింది, చాలా సేపు నెట్స్ లోపల ఇంట్లో ఆడుతూ ఉండేది. షీనేమో వేస్టెడ్ టైం యాక్చువల్లీ. ఎడ్యుకేషన్ తో పాటు మ్యూజిక్ తో పాటు ఆమె యొక్క క్రికెట్ కెరీర్ కొనసాగిస్తూ వచ్చింది. సో అటువంటి కండిషన్స్ లో రియల్ గా చెప్పాలంటే వాళ్ళు ఇన్నింగ్స్ ను బిల్డ్ చేసినటువంటి విధానం వాజ్ అవుట్ స్టాండింగ్ అండి అసలు. సింగిల్స్ తీస్తూ, బౌండరీస్ తీస్తూ, మధ్య మధ్యలో లూజ్ బాల్ పని చేస్తూ. సో మీరు అన్నట్టుగా ఆ అంత అలసిపోయిన తర్వాత డెఫినెట్లీ మీకు కొంచెం సపోర్ట్ కావాలి. ఆ సపోర్ట్ ను ఫిల్ చేయడానికి మీకు వికెట్ కీపర్ రీచ్ రావడం, తర్వాత దీప్తి కూడా వచ్చి ఆ క్విక్ ట్రూ. 20-30 రన్స్ ఏవైతే వాళ్ళు స్కోర్ చేశారో అవి చాలా చాలా హెల్ప్ఫుల్ అయినాయి. అప్పుడు ఆ పర్టికులర్ మూమెంట్ లో మీరు అన్నట్టుగా జమీమా వాజ్ జస్ట్ నాన్ స్ట్రైకింగ్ లో ఉండి
ఒక సపోర్ట్ చేయడం చూసాం వాళ్ళకు. తర్వాత పార్ట్నర్షిప్స్ బిల్డ్ కావడంలో కూడా ఆమె పాత్ర క్లియర్ గా కనబడింది. సింగిల్స్ తీస్తూ వాళ్ళకి ఎక్కువ స్ట్రైక్ ఇచ్చింది. అండ్ ఆమె ఒప్పుకున్నది కూడా, బికాస్ అంత పెద్ద ఇన్నింగ్స్ ఆడుతున్నప్పుడు ఎవరైనా టైర్డ్ అయిపోతారు. దట్ అంత అవును హ్యూమిడిటీలో ఎవరు అవును మీరైనా నేనైనా కావాల్సిందే అసలు యాక్చువల్గా. బట్ హర్మన్ప్రీత్ కౌర్ అవుట్ అయిపోయిన తర్వాత ఈ ఇద్దరు ఆడినటువంటి చిన్న లిటిల్ క్యామియో ఇన్నింగ్స్ కూడా చాలా హెల్ప్ఫుల్ గా ఉన్నాయండి. వాటిని కూడా మనం మీరు ఆ పాయింట్కి కాదనకూడదు. వచ్చారు కదా మాట్లాడుతున్నా. వన్స్ Yeah. 3 వికెట్స్ డౌన్ అయిన తర్వాత అంటే ఇటు షఫాలి వర్మ అవుట్ అయిపోవడం కావచ్చు, లేకపోతే ఆ తర్వాత స్మృతి మందన కావచ్చు, ఆ తర్వాత కీలకమైన హర్మన్ ప్రీత్ వికెట్ కోల్పోయిన తర్వాత మ్యాచ్ ఇక ర్యాపప్ ఏమో, ఇంకా మ్యాచ్ అయిపోతుందేమో, జెమిమా ఇంకా ఆడలేదేమో, ఈ కైండ్ ఆఫ్ ఒక థాట్లోకి వెళ్ళిపోయిన సందర్భం. ఇక మ్యాచ్ ఇంకా కష్టమేమో, వచ్చిన వాళ్ళు ఎలా ఉంటారని చెప్పి ఒక విధంగా చెప్పాలంటే ఈ కైండ్ ఆఫ్ క్వశ్చన్ రైజ్ అయింది. అంటే జమీమా అయితే నమ్మకం లేదనుకోవాలి, అయితే గత ఇన్నింగ్స్ కి సంబంధించి బేస్ చేసుకుని ఇటువంటి ఎస్టిమేషన్కి వచ్చిన సందర్భం ఉందా, లేకపోతే ఆ, జమీమా ఒక స్టాప్ అయ్యింది అంటే ఒక స్టాప్ ఒక మరి ముఖ్యంగా ఒక మ్యాచ్ తను ఆపేసిన తర్వాత తనకి తాను మళ్ళీ పుంజుకుంది అనుకోవాలా, ఎలా చూస్తారు సుధీర్ గారు? ఐ థింక్ ఆమె మధ్య మధ్యలో తనను తాను, బికాస్ షీ టోల్డ్ ఇన్ ద ఇంటర్వ్యూ, ఆమె చూడండి మీరు మీరు హ్మ్. ఆమె స్టేజ్ చూసినట్లయితే షీ వాస్ హ్మ్. ప్రేయింగ్ టు గాడ్. షీ వాజ్, ఆమె కాన్ఫిడెన్స్ ఆమె ఇంక్రీజ్ చేస్తూ వచ్చింది. ఆమె ఎప్పుడు కూడా లిప్ మూమెంట్ కదులుతున్నాయి చూసారా మీరు? ఆమె హ్మ్. బ్యాటింగ్ చేస్తున్నప్పుడు చూడండి, ప్రతిసారి కూడా ఏదో ఒక ప్రేయర్ చేయడం, తనను తాను బిల్డ్ చేసుకోవడం, తనలో ఆ కాన్ఫిడెన్స్ నింపుకోవడం అది చేస్తూ వచ్చింది. దిస్ ఇస్ ద ఛాన్స్ యాక్చువల్లీ, అద్భుతమైనటువంటి ఛాన్స్ ఉంది. ఒక మంచి ప్లాట్ఫామ్ ఏర్పడింది. 2 వికెట్స్ కోల్పోయిన తర్వాత ఒక మంచి పార్ట్నర్షిప్ నమోదు చేశాం. ఇప్పుడు ఇక హర్మన్ప్రీత్ అవుట్ అయిపోయిన తర్వాత జిమ్మేదారీ నాది, నా పైన బాధ్యత ఉంది అని చెప్పి ఆ బాధ్యతను సరిగా ఆమె షోల్డర్ చేసి మిగతా వాళ్ళ హ్మ్. సపోర్ట్ తోటి ఆమె ముందుకు వెళ్ళగలిగింది. మిగతా వాళ్ళ సపోర్ట్ కూడా డెఫినెట్లీ ఆమెకు ఉండింది, లేదని కాదు. హర్మన్ప్రీత్ కోరినప్పుడు హర్మన్ప్రీత్, ఆ తర్వాత రిచా వికెట్ కీపర్, తర్వాత అదే రకంగా దీప్తి, వీళ్ళిద్దరు కూడా చాలా అద్భుతమైనటువంటి పార్ట్నర్షిప్స్ నమోదు చేశారు. ఆ లిటిల్ పార్ట్నర్షిప్స్ అయినా కానీ చాలా హెల్ప్ఫుల్ గా ఉండేది అసలు యాక్చువల్గా. సో ఆమె, హ్మ్. నేనేమనుకుంటానంటే ఆమె కాన్ఫిడెన్స్ ను మెల్లమెల్లగా గ్యాదర్ చేస్తూ వచ్చింది. ఎందుకంటే వికెట్ అంత పెద్ద బౌలర్స్ హెల్ప్ఫుల్ గా కనబడలేదు. వికెట్ కూడా మంచి వికెట్, రన్స్ వస్తున్నాయి అసలు యాక్చువల్గా. కావాల్సింది ఏంటంటే అక్కడ నిలబడడం, వికెట్ పైన సింగిల్స్ తీయడం, టూస్ తీయడం, లూజ్ బాల్ వచ్చినప్పుడు పని చేయడం. అండ్ ఆస్ట్రేలియన్స్ పైన ఆ పార్ట్నర్షిప్ నేనేమనుకుంటానంటే చాలా ప్రెషర్ ని క్రియేట్ చేసింది. అప్పటి వరకే అయిపోయింది అంటే హర్మన్ప్రీత్ కౌర్ అవుట్ కాకముందు కూడా వాళ్ళ పైన ప్రెషర్ డెవలప్ అవుతూ వచ్చింది. వాళ్ళు ఎంతమంది ఎన్ని చేంజ్ చేసినప్పటికీ కూడా గార్త్ చేంజ్ చేసా, మెగ్గాన్ తీసుకోవచ్చా, ఆర్ లేకుంటే ఫర్ ఎగ్జాంపుల్ షుట్ తీసుకోవచ్చా, గార్డనర్ ని తీసుకోవచ్చా, వాళ్ళకి ఏం వర్కౌట్ కాలేదు. ఎవ్రీ హ్మ్. హ్మ్. కింగ్ ఒక మ్యాచ్ లో 7 వికెట్స్ తీసుకున్నటువంటి కింగ్ టోటల్ గా హాఫ్ కలర్ అయిపోయింది ఇండియన్ అగైనెస్ట్ హ్మ్. అసలు. అంత హ్మ్. అద్భుతంగా హ్మ్. ఆడింది. అండ్ దట్టు హర్మన్ ప్రీత్ కౌర్ ను ఎందుకు మెచ్చుకోవాలంటే ఎక్కువగా, ఎప్పుడైతే యాక్సలరేషన్ కావాలో 40 ఓవర్స్ తర్వాత ఎప్పుడైతే ఒక కిక్ కావాలో అసలు యాక్చువల్గా, ఇప్పటి వరకు హ్మ్. పార్ట్నర్షిప్ నమోదు చేసాం మనం, 150 దగ్గరికి వస్తున్నాం. ఒక 20 రన్స్ వరకు నేను అనుకుంటాను ఒక కపుల్ ఆఫ్ సిక్సెస్ తోటి ఆమె క్విక్ గా యాడ్ చేయడం తోటి అప్పుడు ఆ రన్ రేట్ అనేది 9 నుంచి 8 కూడా దిగడం అదైపోయింది. ఎందుకంటే మీరు 339 చేజ్ చేస్తున్నప్పుడు ఒకవేళ లాస్ట్ 5-6 ఓవర్స్ లో మీకు 10-12 రన్స్ స్కోర్ చేయాలంటే ఎంత బ్యాటింగ్ లైనప్ ఉన్నా కానీ కష్టం అవుతుంది అసలు యాక్చువల్గా. అవును అవును ఇక్కడ నేనేమనుకుంటానంటే రిచా కానివ్వండి, దీప్తి కానివ్వండి, ఆ ప్రెషర్ ను టోటల్ గా రిలీజ్ చేయడం అనేది కూడా ఐ థింక్ జమీమాకు కొంచెం గ్రేట్. helpful గా ఉంటుంది. టోటల్. సో ఇక్కడ నేను క్వశ్చన్ యాడ్ చేసే ప్రయత్నం చేస్తున్నాను. ఇక్కడ జెమిమా కావచ్చు, సాధారణంగా హర్మన్ ప్రీత్ కౌర్ అస్సలు ఎమోషన్ గా తను ఎక్కడ కనిపించదు. చాలా గుంభనంగా ఉంటుంది. ఈ సిచ్యువేషన్ ఎలా ఉన్నా కూడా ఆ, ధైర్యంగా ఉండే ప్రయత్నం చేస్తూ ఉంటుంది. తన కంట కన్నీళ్ళు అనేవి చాలా రేరెస్ట్ ఆఫ్ రేర్ కండిషన్స్ లో చూస్తూ ఉంటాం. అండ్ అటువంటి హర్మన్ ప్రీత్ నిన్న కన్నీళ్ళు పెట్టుకున్నారు. అట్ ద సేమ్ టైం జెమిమా అయితే వైల్ టాకింగ్ టు ద పబ్లిక్, వైల్ టాకింగ్ టు అస్, నిజంగా చెప్పాలంటే కన్నీళ్ళు పెట్టుకుంటూనే ఉంది. అండ్ షీ వాజ్ అనేబుల్ టు టాక్. అంటే ఇప్పుడు ఆ దానికి కన్నీళ్ళ దానికి ఆ కా- కన్నీళ్ళ దానికి వెనకాల కారణం కథ ఏమనుకోవాలి సుధీర్ గారు? దానికి కారణం నేను ఏమంటానంటే, ఇప్పుడు ఆస్ట్రేలియా మామూలు టీం కాదు సచిన్. 7 సార్లు వరల్డ్ కప్ గెలిచినటువంటి టీం విమెన్స్ లో, ఛాంపియన్స్. అవును. ఛాంపియన్స్. హ్మ్. 73 నుంచి ఇప్పటి వరకు కంటూ, ఈవెన్ మనందరికీ తెలుసు సచిన్, విమెన్స్ వరల్డ్ కప్, మెన్స్ వరల్డ్ కప్ కంటే ముందే స్టార్ట్ అయింది 73లో. అప్పుడు 4 టీమ్స్ తో స్టార్ట్ అయింది. తర్వాత ఇండియాలో నెక్స్ట్ 78లో జరిగింది. ఈ ఇండియాలో మళ్ళీ 96-97లో జరిగింది. మళ్ళీ ఒకసారి జరిగింది. మళ్ళీ ఇప్పుడు ఇండియా 3-4 సార్లు కండక్ట్ చేస్తూ వచ్చింది అసలు యాక్చువల్గా. సో అప్పుడు అంజుమ్ చోప్రా గురించి కూడా మాట్లాడుకోవాల్సి ఉంటుంది అప్పుడు. మాట్లాడుకోవచ్చు, చాలా మాట్లాడుకోవచ్చు. సో హ్మ్. అటువంటి ఆస్ట్రేలియా నువ్వు సెమీఫైనల్ ఓడించడం అనేది ఒక గొప్ప అది అసలు. దట్టు ఎందుకంటే ఇప్పుడు ఇండియన్ కండిషన్స్ లో ఆడుతున్నారు కనుక దట్టు ఎమోషన్స్ ఈ వరల్డ్ కప్ సిరీస్ లో, ఐ మీన్ వరల్డ్ కప్ మ్యాచెస్ లో ఎక్కడ అన్బీటెన్ టీం అది. లేదు. ఇప్పుడు మళ్ళీ వన్ ఆఫ్ ద ఫేవరెట్స్ గా స్టార్ట్ అయినారు కదా. ఇప్పుడు ఈ రీసెంట్ హ్మ్. పర్ఫార్మెన్స్, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ మ్యాచ్ కంటే ముందు కూడా ఢిల్లీలో జరిగినటువంటి మ్యాచ్ లో 700+ 2 టీమ్స్ కలిపి స్కోర్ చేశాయి.
369 ఇండియా కేమ్ వెరీ క్లోజ్ టు వినింగ్ దట్ మ్యాచ్. యాక్చువల్లీ ఢిల్లీలో జరిగిన మ్యాచ్ అది చాలా బిగ్ 700+ రన్స్ స్కోర్ చేశారు ఆ పర్టికులర్ మ్యాచ్ లో. అండ్ దట్ అండ్ అది కాక మళ్ళీ ఆస్ట్రేలియాతో జరిగినటువంటి విశాఖపట్నంలో జరిగిన మ్యాచ్ లో ఇండియా 331 స్కోర్ చేస్తే ఆస్ట్రేలియా హీలీ సెంచరీ చేయడంతో వాళ్ళు కూడా ఈజీగా చేజ్ చేయగలిగారు. తర్వాత ఇంగ్లాండ్ తోటి 288 చేజ్ చేస్తూ 284 వరకు వచ్చారు. సో ఇంత క్లోజ్ మ్యాచెస్ ఓడిపోతున్నప్పుడు ఆల్ నాకౌట్ లో వచ్చినటువంటి టీమ్స్ అగైనెస్ట్ అన్ని మ్యాచెస్ ఓడిపోయినప్పుడు ఇండియా ఛాన్సెస్ ఉంటాయా లేదా అనుకున్నారు. ఒకవేళ న్యూజిలాండ్ ఫర్ ఎగ్జాంపుల్ కప్ లో విక్టర్స్ స్కోర్ చేసినట్లయితే ఇండియా వుడ్ హావ్ బీన్ ఇన్ సెమీస్ ఆల్సో. అటువంటి సిచ్యువేషన్ ఏర్పడింది. సో అందుకనే ఎమోషన్స్ ఎక్కువ కనబడ్డాయి. ఎందుకంటే ఆ కసి అనేది ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు అన్నట్టుగా ఒక రోలర్ కాస్టర్ లాగా స్టార్టింగ్ నుంచి ఉన్నట్లయితే ఈ ఎమోషన్స్ ఉండేవి కాదు. నేను హ్యాపీగానే సెలబ్రేట్ చేసుకునేవాళ్ళు. బట్ ఆ ఎమోషనల్ సెలబ్రేషన్ కు కారణం ఏంటంటే బికాస్ ఇట్స్ నాట్ బీన్ ఈజీ ఫర్ ద ఇండియన్స్ టు రీచ్ దిట్ లెవెల్ ఈ పర్టికులర్ టోర్నమెంట్. ఆస్ట్రేలియా తోడిపోయినారు, సౌత్ ఆఫ్రికా తోడిపోయినారు, ఇంగ్లాండ్ తోడిపోయినారు. ఇవన్నీ కూడా టఫ్ మ్యాచ్. పాకిస్తాన్ ఈజీగానే ఓడించారు. తర్వాత శ్రీలంకతో ఇట్ వాజ్ ఎ టఫ్ మ్యాచ్, నాట్ ఈజీగా అనిపించలేదు కొంచెం. సో అందుకనే ఆ ఇమోషన్స్ కు కారణం ఏంటంటే ఆస్ట్రేలియా లాంటి డిఫెండింగ్ ఛాంపియన్స్ ఓడించడం అనేది ఒక స్పెషల్ విక్టరీగా భావించాను. దట్టు యూనో ఇండియాలో జరుగుతున్నప్పుడు మేము ఫైనల్ లేకుంటే చాలా క్రిటిసిజం ఎదుర్కోవాల్సి వస్తుంది అన్నటువంటి ఆ కసి అవన్నీ కూడా దారి తీసాయి. సో దట్ ఈస్ ఐ థింక్ ద మెయిన్ రీజన్ ఫర్ దిర్ ఎమోషన్స్. లేకుంటే ఫర్ ఎగ్జాంపుల్ సాధారణంగా 140 ఆస్ట్రేలియా స్కోర్ చేసి చేంజ్ చూసిన యూ వుంట్ హావ్ సీన్ దట్. ఒక బిగ్ టోటల్ చేంజ్ చేస్తున్నప్పుడు అందరూ క్రిటిసైజ్ చేస్తున్నటువంటి సమయంలో జమీమాకు సంబంధించి ఎందుకంటే తను చాలా చెప్పుకొచ్చింది. లైక్ రీకలెక్ట్ చేసుకుంటే చాలా హర్డల్స్ ని ఫేస్ చేశాను. ఐ మీన్ బహుశా తన కెరియర్ కి సంబంధించి కావచ్చు, లేకపోతే ఈ సిరీస్ కి సంబంధించి కావచ్చు, ఇవి కూడా ప్రభావం చూపించాయి. ఎనీ పర్టికులర్ థింగ్ తన ఆ భావోద్వేగం మరీ అంత గాఢంగా ఉండడానికి ఏమైనా కారణం ఉందనుకోవాలి ప్రత్యేకంగా? ఐ థింక్ బికాస్ ఆమె ఎంత టాప్ ప్లేయర్ అయి ఉన్నప్పుడు సరిగ్గా అనుకున్నట్టుగా ఆమెకు ఛాన్సెస్ రాకపోవడానికి ఆమె కూడా ఒక్కొక్కసారి బ్లేమ్ చేసుకోవాల్సి వస్తుంది. బికాస్ ఇప్పుడు ఫస్ట్ మ్యాచ్ లో 0 కొట్టిన తర్వాత ఎవరైనా కానీ కాంబినేషన్స్ కొరకు వెళ్తారు, చూస్తారు. టీమ్ మేనేజ్మెంట్ కూడా అజ్జలేదు. ఇప్పుడు అమోల్ మజుందార్ కోచ్ గా ఉండడం కూడా ప్లస్ పాయింట్ అయిపోయింది. అండ్ అతను మామూలు ప్లేయర్ ఏం కాదు, ఒకప్పటి డొమెస్టిక్ కింగ్ గా పేరున్నటువంటి ప్లేయర్ కోచ్ గా ఉన్నాడు. సో వాళ్ళు ఏమనుకున్నారంటే ఒక ప్రతికాను ఆడించడంతో ఆమె సెంచరీ కూడా స్కోర్ చేసింది అగైనెస్ట్ చేయలేదా. సో డిఫరెంట్ కాంబినేషన్స్. ఇప్పుడు షఫాలి లాంటి ప్లేయర్స్ కూడా ఛాన్స్ రాలేదు. జస్ట్ ఇమాజిన్ చేయండి అసలు యాక్చువల్గా. ఓకే, సో అక్కడ ఆమె ఫెయిల్యూర్ అసలు యాక్చువల్గా నాకు ఇంత మంచి అవకాశం ఇచ్చినప్పుడు నేను ఎందుకు క్వశ్చన్ కాలేదు అన్నటువంటి ఒక బాధ ఆమెలో కనబడింది. బట్ న్యూజిలాండ్ తోటి ఎప్పుడైతే ఆ క్విక్ ఫైర్ ఒక 76 సాధించిందో ఆమెలో కాన్ఫిడెన్స్ పెరిగిపోయింది అసలు. ఇక అయిపోయి ఐఎమ్ హియర్, ఐ కెన్ డూ బిగ్గర్ థింగ్స్ అన్నటువంటి ఒక కాన్ఫిడెన్స్ ఆమెలో కూడా వచ్చింది అసలు. అంటే దానికి కారణం ఏంటంటే ఇంత టాలెంట్ ఉన్నా కానీ నేను ఎందుకు అసలు యాక్చువల్గా ఇవ్వలేకపోతున్నాను కంట్రీకి అసలు యాక్చువల్గా. లైక్ స్మృతి వై హావ్ నాట్ బీన్ కన్సిస్టెంట్ లైక్ హర్మన్ ప్రీత్ ఆర్ స్మృతి మందాన లాగా ఎందుకు కన్సిస్టెంట్ గా లేకపోతున్నాను. నాకు టాలెంట్ ఉంది, ఆపర్చునిటీస్ ఇస్తున్నారు, నేను టీమ్ మేనేజ్మెంట్ ను బ్లేమ్ చేయలేను. బట్ నన్ను నేనే బ్లేమ్ చేసుకోవాలన్నటువంటి అది ఆమెలో ఆ కసి అనేది కనబడింది. దట్ ఈస్ ఐ థింక్ ద మెయిన్ రీజన్ ఫర్ దట్. సో వాట్ వీ కెన్ ఎక్స్పెక్ట్ ఆన్ సండే? ఎందుకంటే స్మృతి మందాన ఫామ్ లోకి వచ్చేసింది, దాంతో పాటు షఫాలి వర్మ ఫామ్ లో ఉంది, హర్మన్ప్రీత్ ఫామ్ లోకి వచ్చేసింది, జెమీమా సూపర్ ఫామ్ లో ఉంది, అండ్ ఆ తర్వాత దీప్తి బౌలింగ్, మీకు క్రాంతి గౌడ్ బౌలింగ్ కానివ్వండి, లేకుంటే ఇప్పుడు సౌత్ ఆఫ్రికా కూడా ఏం తక్కువేం లేదు. లేదండి, సౌత్ ఆఫ్రికా క్యాప్ అండ్ సౌత్ ఆఫ్రికన్ కెప్టెన్ అండ్ వాళ్ళ మీడియం పేసర్ క్యాప్ లో వీళ్ళిద్దరిని గిట్ట కంట్రోల్ చేయగలుగుతాయి ఇండియా. బికాస్ దీస్ ఆర్ ద 2 కీ ప్లేయర్స్ అండి. ఎందుకంటే వీళ్ళు మరొక విషయం ఏంటంటే ఇండియాలో కూడా ఈ ఐపీఎల్ లాగా విమెన్స్ ఐపీఎల్ లో వీళ్ళకి అందరికీ కూడా అవకాశాలు వచ్చినాయి కనుక కండిషన్స్ ఏం కొత్త కాదు. అండ్ వాళ్ళు కూడా ట్రాపికల్ కంట్రీస్ నుంచి వచ్చిన వాళ్ళు కూడా వాళ్ళు హీట్ కు తట్టుకోగలుగుతారు సౌత్ ఆఫ్రికన్స్. ఇంగ్లాండ్ మనం తట్టుకోలేకపోయింది. అన్ని అనవసరంగా బ్యాటింగ్ ఫస్ట్ చేయకుండా వాళ్ళకి ఇచ్చిన తర్వాత 50 overs వాళ్ళు ఆడకపోయిన తర్వాత 1 for 3 ఎందుకైనారంటే కారణం ఏంటంటే ఇంగ్లాండ్ వాళ్ళు కండిషన్స్ అంత హీట్ కి తట్టుకోలేకపోయినారు. సో సౌత్ ఆఫ్రికా ఈస్ డెఫినెట్లీ ఎ గుడ్ టీమ్. యాక్చువల్లీ ఒక కొత్త ఛాంపియన్ అయితే చూడబోతున్నాం. వి ఆఫ్ కోర్స్ విష్ ఇండియా టు విన్, we want India to win. India definitely are going to start clear favorites గా స్టార్ట్ చేస్తారు. బట్ అయినా కానీ మీరు చెప్పినట్టుగా సచిన్, సౌత్ ఆఫ్రికా లాంటి టీంను ఫామ్ లో ఉన్నటువంటి టీంను మీరు అండర్ ఎస్టిమేట్ చేయలేరు. వాళ్ళు ఎప్పుడైతే ఇంగ్లాండ్ లాంటి ఒక టఫ్ టీమ్ ను ఓడించారో ఐ థింక్ సౌత్ ఆఫ్రికాని అండర్ ఎస్టిమేట్ చేయలేరు. అండ్ ఇప్పటి వరకు ఓన్లీ 3 teams మాత్రమే వరల్డ్ కప్ గెలిగారు. ఇంగ్లాండ్ 4 times, ఆస్ట్రేలియా 7 అండ్ న్యూజిలాండ్ ఓన్లీ 1 యాక్చువల్లీ. వెస్ట్ ఇండీస్ ఫైనల్లో వచ్చి వాళ్ళు ఓడిపోయినారు. ఈ సంవత్సరం అన్ఫార్చునేట్లీ క్వాలిఫికేషన్ కూడా కాలేకపోయినారు వాళ్ళు. సో ఇండియాకు ఒక గ్రేట్ ఛాన్స్ ఉంది. నవీ ముంబైలో జరుగుతుంది, కండిషన్స్ కొత్త కాదు. తర్వాత
హర్మన్ ప్రీత్ కు నేను అనుకుంటాను ఇక రిటైర్మెంట్ కంటే ముందు ఒక జబర్దస్త్ తోఫా, ఒక మంచి తోఫా, ఒక గిఫ్ట్ ఇవ్వాలి అంటే ఐ థింక్ దిస్ ఇస్ ద బెస్ట్ ఛాన్స్ ఫర్ ద ఇండియా. బికాస్ మీరు అన్నట్టుగా ఎవ్రీబడి ఈస్ చిప్పింగ్ అండ్ ఎవ్రీబడి ఈస్ ఇన్ ఫార్మ్ అండ్ ఇంకా ఇంతకంటే మంచి ఛాన్స్ గా ఉండదు అసలు, ఉండదు. మేబీ దిస్ ఈస్ ఫూలిష్ క్వశ్చన్ టు ఆస్క్, బట్ అడగాలనుకుంటున్నా. ఒకవేళ ఫైనల్ మ్యాచ్ లో జెమీమాను పక్కన పెట్టాల్సి వచ్చింది అనుకుందాం. ఐ నో దిస్ ఇస్ ఫూలిష్ క్వశ్చన్ ఆఫ్ మైండ్, బట్ అడిగే ప్రయత్నం చేస్తున్నాను. ఏదైనా ఇంజరీ కారణంగానే దూరం కావాలి కానీ ఇంత ఫామ్ లో ఉండాలని పక్కకు పెట్టే ఛాన్స్ లేదు. కావలిస్తే ఒక బౌలర్ కాకుండా ఒక బ్యాటర్ ని ఎక్స్ట్రా తీసుకొని అయినా ఆడియాలి. ఆమె కావలిస్తే అప్పుడప్పుడు చిన్న చిన్న బౌలింగ్ కూడా చేయగలుగుతుంది. షీఈ్ అ గుడ్ ఫీల్డర్, మంచి థింకింగ్. నో వే అటువంటి దాని నుంచి మనం బయటకు వచ్చి మీరు అన్నట్టుగా అంటే ప్రతీక వచ్చిన తర్వాత ఛాన్స్ ఎక్కడ ఉండేది. ఆమె కూడా ఇంజరీ కారణంగా దూరం అయిపోయింది కానీ బట్ షీఈ్ ఆల్సో గుడ్ ప్లేయర్ యాక్చువల్లీ, సెంచరీ స్కోర్ చేసిన ప్లేయర్. సో ఎవరైనా డ్రాప్ కావాలంటే వేరే వాళ్ళని చూడొచ్చు కానీ బట్ నాట్ జమీమా. ఐ థింక్ దట్టు. అది కాకుండా ఆమె కాన్ఫిడెన్స్ ఎలా పెరుగుతుంది అంటే 4th 5th డౌన్ నుంచి ఆమె టాప్ ఆర్డర్ లో కూడా ఆడిస్తున్నారు. రేంజ్ పెరిగిపోతుంది. ఫస్ట్ డౌన్ లో ఆడుతుంది అంటే ఆమె పైన ఉన్నటువంటి నమ్మకం, దాన్ని వమ్ము చేయకుండా ఆడుతుంది కనుక ఐ థింక్ షీ షుడ్ బి దేర్. బికాస్ నవీ ముంబై ఆమె హోమ్ క్రౌడ్ ముందు ఆడుతున్నారు. స్మితి అండ్ జమీమా. సో దే విల్ బి ఇన్ ద టీమ్ యాక్చువల్లీ. లాట్ ఆఫ్ ముంబై ప్లేయర్స్ ఉన్నారు అక్కడ. సో ఇట్స్ గోయింగ్ టు బి అన్ ఎక్సైటింగ్ ఫైనల్, డౌటే లేదు. ఒక సూపర్ సండేగా ఉండాలని చెప్పి మనం కోరుదాం. అండ్ వి విష్ ఇండియా, మనం ఆర్టీవీ తరఫున కూడా ఇండియాకు విషెస్ తెలియజేద్దాం. ఎక్సలెంట్ పర్ఫార్మెన్స్. బిఫోర్ కంక్లూడింగ్, మీ ఒకవేళ నేను మిమ్మల్ని అడిగితే ఇండియన్ విమెన్ క్రికెట్ వరల్డ్ కప్ లో ఇండియా టీమ్ ప్రాబుల్ 11 ఎవరంటే వాట్స్ యువర్ చాయిస్ ఆర్ వాట్స్ యువర్ ఆప్షన్స్ ఆర్ వాట్ ఇట్ కుడ్ బి ఆఫ్ యువర్స్? ఇప్పుడు ఉన్నటువంటి టీమ్ తోటే కొనసాగాలి. నేను అనుకుంటాను ఇక ఛాన్సెస్ లేవు అసలు. మీరు ఎవరైనా తెచ్చుకోవాలి అంటే ఇప్పుడు ఆస్ట్రేలియాతో ఉన్న టీమ్ ని అంతే ఏం మీకు మార్పు తీసుకురా వచ్చే ఛాన్స్ కనబడుతుంది. బికాస్ మొన్న చేసినటువంటి మీడియం పేసర్ కూడా కూడా ఐ థింక్ షీ డిడ్ ఎ గుడ్ జాబ్ యాక్చువల్లీ. సో ఇప్పుడు ఉన్నటువంటి టీమ్ తోటే నేను అనుకుంటాను కొనసాగుతారు. ఎక్కువ చేంజెస్ చేయకూడదు అసలు. బికాస్ విన్నింగ్ బ్యాటింగ్ వుడ్ బి బెటర్ యాక్చువల్లీ. ఎప్పుడు కూడా చేజింగ్ డోంట్ ప్రిఫర్ దట్ యాక్చువల్లీ. బికాస్ సౌత్ ఆఫ్రికా చూసాం కదా, ఇంగ్లాండ్ అగైన్స్ ఫస్ట్ బ్యాటింగ్ చేసి వాళ్ళు కంఫర్టబుల్ గా బ్యాటింగ్ చేయాలి. దట్టు మీరు బౌలింగ్ చేస్తే ప్రాబ్లం ఏమవుతుందంటే ఫస్ట్ మీరు 50 ఓవర్లు అపోజిషన్ టీం ఆడినట్లయితే ముంబై లాంటి కండిషన్స్ లో మళ్ళీ 50 ఓవర్లు ఆడాలంటే అంత ఈజీ కాదు. ప్రతిసారి ఆ స్టెమినా స్ట్రెంత్ ఉండాలంటే చాలా కష్టం అవుతుంది. సో దాన్ని తగ్గించుకోవాలంటే బ్యాట్ ఫస్ట్, పుట్ అప్ ఎ డీసెంట్ టోటల్ అండ్ దెన్ దట్స్ ఇట్, విన్ ద ట్రోఫీ. గ్రేట్ ఆపర్చునిటీ ఫర్ ద ఇండియన్స్. లెట్స్ హోప్ దట్ దే విల్ లివ్ ద కప్. ఆల్ ద బెస్ట్ టీమ్ ఇండియా. అండ్ మీరు కప్ కొట్టని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. అండ్ ఆర్టీవీ విషెస్ యూ ఆల్ ద బెస్ట్. అండ్ మీరు గ్యారంటీగా కప్పు కొట్టి తీసుకొచ్చేయాలంతే. థ్యాంక్ యూ సో మచ్ సుధీర్ ఫర్ జాయినింగ్ విత్ ఆర్టీవీ. అండ్ ఇండియన్ క్రికెట్ కి సంబంధించి, ఇండియన్ విమెన్ క్రికెట్ కి సంబంధించి జమీమా ఎలా ఎదిగింది అనే అంశంతో పాటు అండ్ మ్యాచ్ కి సంబంధించి ఏం జరిగే అవకాశం ఉందనే అంశం సంబంధించి క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేసేందుకు అండ్ మీ విశ్లేషణ ఇచ్చే ప్రయత్నం చేసేందుకు వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్. కీప్ వాచింగ్. థ్యాంక్ యూ సుధీర్ గారు. కీప్ వాచింగ్ అండ్ స్టే ట్యూన్డ్ టు ఆర్టీవీ. తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటల్లీ న్యూ అవతార్లో. జస్ట్ 5 seconds లో కంప్లీట్ న్యూస్, సోషల్ మీడియాలో ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్, లైవ్ టీవీ యాప్, వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.